ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మీకైతే ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్లగ్ తీసేసి ప్రాసెస్ చేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ వాటర్ ట్యాబ్ నుంచి వచ్చేసి ఇక్కడ వాటర్ పైప్ ఉంటుంది. ఇందులో ఒక ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందా బ్లూ కలర్, అది ఫిల్టర్, వాటర్ ని ఫిల్టర్ చేసేది అనమాట. చిన్నగా ఉంటుంది. ఇది ఇందులో ఏమైనా కచ్చర గిచ్చర అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అది తీసేసుకొని మనం క్లీన్ గా వాషింగ్ చేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న ఏమైనా మన డస్ట్ గిట్స్ ఏమైనా ఉంటే ఇందులో ఇరుతాయి అనమాట. ఇగో ఇక్కడైతే కనిపిస్తుంది ఏమైనా ఉంటే. ఇది మొత్తం ఫస్ట్ అయితే ఇదైతే క్లీన్ చేసుకోవాలి. ఒక బ్రష్ తీసుకొని బ్రష్ తోటి మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ చిన్న ఫిల్టర్ను కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి వాషింగ్ చేసి మళ్ళీ అయితే మనం ఫిల్టర్ అయితే పెట్టేసుకుని వాటర్ తోటి మంచిగా వాషింగ్ చేసి క్లీన్ చేసుకొని ఫిల్టర్ లోపల పెట్టేసి మళ్ళీ అయితే క్లాంప్ని అయితే ఫిట్ చేసుకుందాం. మనం క్లాంపులు మళ్ళీ ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి ఈ బాటమ్ ప్యానల్ కింద ఉంటుంది. క్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో అయితే ఏమైనా కచ్చర గిచ్చర ఉంటే మొత్తం వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట, జామ్ అయిపోతుంది. ఇది క్లీన్ చేసుకోవాలి. బాటమ్ ప్యానల్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టేసేయండి. పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడైతే నేను ఈ పౌడర్ వాడుతున్నాను. యాక్చువల్గా ఎల్జీకి స్కేల్గా పౌడర్ వాడతారు. అది ఇప్పుడు నా దగ్గర లేదని చెప్పేసి ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను. స్కేల్గా ఉంటే స్కేల్గా బుక్ చేసుకోండి, ఆన్లైన్లో దొరుకుతుంది కంపెనీ. మీకు వచ్చేసి ఇప్పుడు థర్డ్ అయితే ఇక్కడ లబ్బర్ లాగా కనిపిస్తుంది కదా, అది గ్యాస్ కట్ అంటారు. ఈ గ్యాస్ కట్ కూడా క్లీన్ చేసుకోవాలి. కొంచెం లైట్గా పౌడర్ వేసిన తర్వాత బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది ఎంత క్లీన్ చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. దీని లోపల కూడా చాలా కచరా ఉంటుంది. దానివల్ల స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బ్రష్తో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మొత్తం చుట్టూ రౌండ్ అప్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది ఎంత నీట్గా క్లీన్ చేస్తే అంత నీట్గా ఉంటుంది, స్మెల్ అనేది రాదు. క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి థర్డ్. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లోపల కూడా మీకు డ్రమ్ము కనిపిస్తుంది కదా, ఆ డ్రమ్ అనేది ఫోర్త్ అనమాట. మనకి డ్రమ్ అనేది లోపల మనం చేయాల్సింది ఏమి ఉండదు. అందులో పౌడర్ వేస్తే దాని అందరికి అదే క్లీన్ చేసుకుంటుంది. మామూలుగా అయితే ఇందులో టాబ్లెట్స్ వేసుకోవడానికి అనేది దొరుకుతుంది ఆన్లైన్లో. టాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి వేసుకోవచ్చు. నేనైతే పౌడర్ అయితే కొంచెం వేస్తున్నాను, మళ్ళీ పైన వేస్తాను. ఇష్టం, కొంతమంది పైన వేస్తారు, కొంతమంది లోపల వేస్తారు. ఫిఫ్త్ వచ్చేసి ఈ డ్రైయర్ అనేది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదైతే ఇట్లా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని బ్రష్ పెట్టి అయితే పౌడర్ వేసి కొంచెం మొత్తం క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇది క్లీన్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత పౌడర్ అయితే ఇందులో పోసుకోండి. ఇందులో మనకి అంటే ఎంత కావాలో అంత కావాల్సింది పోసుకోండి. అంటే మొత్తం ప్యాకెట్ మొత్తం అనేది కూడా ఇవ్వదు, మనకి ఎంత అవసరం ఉంటే అంతే పోసుకోవాలి. పోసేసుకుంటే ఆటోమేటిక్గా అది పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్ వాటర్ తోటి అయితే అది గుంజేసుకుంటుంది. మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ప్లగ్ పెట్టుకొని ఆన్ చేసుకుందాము. ప్లగ్ పెట్టేసుకోండి. ప్లగ్ పెట్టేసి ఇక్కడైతే పవర్ ఆన్ బటన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. మీకు ఇక్కడ ట్యాప్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ కింద పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ టైమింగ్ పడుతుంది. ఎంతసేపు పడుతుంది అనేది టైమింగ్ పడుతుంది. 1 hour 20 minutes చూపిస్తుంది. ఇక్కడైతే రన్నింగ్ అవుతుంది చూడండి, ఆన్ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మై న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.